నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 32వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరే ప్రాంతం వ్యక్తితో ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు అడ్డగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 32వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరే ప్రాంతం వ్యక్తులతో ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ నాయకులు అడ్డగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని పోలీసులపై ఆరోపణ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఎక్కడికి తగ్గేది లేదు. పోలింగ్ జరుగుతుంటే లోపలి బయట 100 మీటర్ల పరిధిలో ఉన్నారు సార్. 100 సెక్షన్ ఉంది. 100 మీటర్ల పరిధిలో అవుటర్స్ మమ్మల్ని అంటే ఎందుకు ఇంకా ప్రతిపక్షంలో మాకు సపోర్ట్ చేయాలని చిన్నపిల్లలు సంటి పిల్లలు ఎందుకు అదే టిఫిన్ చేయడానికి వచ్చారు. గుల్తాపట్లో టిఫిన్ చేయడానికి వచ్చారు. వాళ్ళు కూడా చాయ్ తాగడానికి వచ్చారు. రాజస్థాన్ దిశాల చాయ్ తాగడానికి వచ్చారు. వాళ్ళందరూ ఉన్నారు. సైలెంట్ గా ఓటింగ్ పడుతుంటే దాన్ని ఓర్వలేనటువంటి కాంగ్రెస్ నాయకులు పోలీసులని వెంటబెట్టుకొని వచ్చి ఏదన్నా అరెస్ట్ చేసి ఏ కొట్టులో తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కట్టడి చేసి మరి ఇది కరెక్ట్ విధానం కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కూడా పద్ధతిగా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయబద్ధంగా ఎలక్షన్ జరపాలి. మాకొక నీతి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక నీతిలాగా చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో లోపలి పోలింగ్ల బూతులలో కూడా పోయి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని మాత్రం ఏం అనటం లేదు. మా పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రము 200 మీటర్ల అవతలున్న కొట్టడము, రౌడీగా చేయడము పోలీసు అధికారులు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే ఓడిపోతున్నామన్న భయం నల్గొండలో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుందని భయపడి సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఓర్వలేని తనంతో ఇలాంటి చిగురుమారులు ఘటనలు చేసి రౌడీలు చేసి భయభ్రాంతులు చేసి ఎన్నికలను డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. కానీ ప్రజలు దానికి సిద్ధంగా లేరు. టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, మళ్ళీ గతంలో జరిగిన అభివృద్ధిని తెచ్చుకోవాలి. అది కేసీఆర్ తోటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో అవుతుందని ఈ నల్గొండలో కారు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఈ వెంకరెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రికి పీటలు కదులుతుంటే భయపడి పోలీసులు అడ్డు పెట్టుకొని 3 రంగుల కండువ పోలీసు మెడలేసి
ఎక్కడికక్కడ 48 వార్డులలో కూడా ఇదే చిత్రహింసలు పెడుతున్నటువంటి సందర్భం. మా క్యాడర్ని ఎన్ని విధాల ఇబ్బంది పెడుతున్నారో అన్ని విధాల ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా. సోదరులారా, నీతి నిజాయితీగా ధర్మంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఓటు వేయాలని కోరుకుంటు మీద ఇలాంటి గుండాయిజాన్ని అరికట్టాలని ప్రజలను కోరుతూ పోలీస్ ఎస్పీ గారు కూడా వెంటనే స్పందించి వారిని వెంటనే కట్టడి చేయాలని కూడా కోరుతాం.